అని మీరు పుట్టి పెరిగిందంతా కళలు, రచయితలు, అలాంటి కుటుంబం, అలాగే సినిమాలు. సో మీరు ఎక్కువ జనాల మధ్యలోనే ఎప్పుడు ఉంటారు అండ్ రకరకాల మనుషులతో ఇంటరాక్ట్ అవుతారు, ఎంతో మందితోని ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈ ప్రాసెస్లో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ మీరు ఎవరిని ఇష్టపడకపోవటం ఏంటి? ఏ అమ్మాయిని మీరు ఇష్టపడలేదా? ఎవరికి ప్రపోజ్ చేయలేదా? ఎవరు మిమ్మల్ని మీకు ప్రపోజ్ చేయలేదా? అసలు అది జరగకుండా ఎలా ఉంది అని నాకు ఒక ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక జోక్ చెప్తా ఉంటాను, ఇట్లా మీరు అడిగినప్పుడు నాకు లవ్ స్టోరీ ఉంది. వెన్ ఐ వాజ్ 18 ఐ ప్రపోజ్డ్ ఎ గర్ల్, ఓకే, షీ రిజెక్టెడ్, ఆఫ్టర్ దట్ ఐ లివ్డ్ హ్యాపీలీ ఫర్ ఎవర్ అని. ఓకే, 18 ఏళ్ళకే ఒకసారి రిజెక్షన్ అసలు ఎవరిని ప్రపోజ్ చేయలేదు, హ్యాపీలీ ఫర్ ఎవర్ అది. ఎందుకంటే అంత డీప్గా హర్ట్ అయ్యారా ఒక రిజెక్షన్? ఊరికే చెప్తా ఉన్నాను. అంటే అట్లా ఇవి లవ్ స్టోరీలు ఇవి అట్లా ఆడపిల్లల వైపే చూడలేదా అంటే, క్రష్ లేకుండా ఉండము, చిన్నప్పటి నుంచి టీనేజ్లో ఉన్నప్పుడు ఆ క్రష్లో ఉంటాయి. ఏదో ఇందాక చెప్పినట్టు ఎక్కడో తెలియకుండా వివేకానంద ఫిలాసఫీ వెంటాడుతూ ఉంటుంది అనమాట. ఏదైనా చేద్దాము, ఏదైనా చేయొచ్చు కదా, వీటికన్నిటికన్నా ముఖ్యమైన పనులు కొన్ని చేయొచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్లీ బిఫోర్ వి క్లోజ్, వాట్ ఈజ్ లైఫ్ అకార్డింగ్ టు యూ? మీ దృష్టిలో జీవితం అంటే ఏంటి? అంటే జీవితం జీవించడానికే కాదు, సాధించడానికి కూడా అన్నది అందరూ అంటారు. నేను జీవితంలో ఉన్న మాధుర్యం మటుకు ఈ జీవితాంతం ఒక ముందు అనుకునేవాడినమ్మా. అంటే కరెక్ట్గా చెప్పాలంటే నా జీవితాన్ని 2 పుస్తకాలు చాలా ఇన్స్పైర్ చేసినాయమ్మా. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఐరన్ హీల్ అని జాక్ లండన్ బుక్ ఒకటి ఉండేది, రైటర్ జాక్ లండన్. తర్వాత హెర్మన్ హ్యూస్ది సిద్ధార్థ నవల. ఈ 2 నా జీవితాన్ని చాలా ఇన్స్పైర్ చేసింది. రెండు ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ నావల్స్ అనమాట. ఇదేంటో ఐరన్ హీల్ పూర్తిగా కార్మికుల సమస్య దాంతో ఉన్నటువంటిది, సిద్ధార్థ ఏమో పూర్తిగా స్పిరిచువల్ లైఫ్లో ఉన్నటువంటిది. 2 ఎందుకు నన్ను అట్రాక్ట్ చేసినాయని నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది అనమాట. ఆ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటానమ్మా నేను ఇప్పుడు. అంటే ఒక జూయిష్ ఫిలాసఫర్ది ఒకటి ఉంది, నా జీవితం నేను జీవించకపోతే ఎవరు జీవిస్తారు, నా జీవితమే నేను జీవిస్తే ఈ జీవితానికి పరమార్థమే ఉంది అని. జనరల్గా ఫాలో దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇంకా మళ్ళీ తెర మీద చూడాలనుకుంటున్నాం. ఇట్స్ సచ్ గుడ్ రోల్స్, బికాజ్ మీరు ఫిదాతో అయితే అందరికీ ఫిదా చేశారు. సో ఐఎమ్ షూర్ ఫ్యూచర్ ఈజ్ మోర్ బ్రైటర్. కేర్ ఆఫ్ మంచి సినిమాగా ఉంటానమ్మా. మీకు అది ఒక వాదా అంతేనా? సో ఫిదా ద్వారా వాదా ఇస్తున్నారా? కేర్ ఆఫ్ మంచి సినిమాగా ఉంటాను, ఉండాలని కూడా అనమాట. నాకు ఎప్పుడు అనిపిస్తుంది అనమాట, అంటే ఈ సినిమాతో జరిగిన అనుభవాలు, సాయి పల్లవితో నాకు ఉన్నటువంటి అనుబంధం, మా ఇద్దరి మధ్య పెరిగినటువంటి అనుబంధంతో మంచి నవల రాయాలి అని కోరిక ఈ మధ్య కలిగిందనమాట. ఓకే, నాకు ఏంటంటే మార్క్ టుల్లీ ఉన్నారు కదమ్మా, బీబీసీ జర్నలిస్ట్. ఆయనకి మేము గోపిచంద్, నాన్నగారి పేరు మీద గోపిచంద్ అవార్డు ఉంటుంది. 2 years బ్యాక్ ఆయనకి గోపిచంద్ అవార్డు అని ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఆయన నాకు ఎయిర్పోర్ట్ డ్రాప్ చేస్తుంటే అదే సలహా ఇచ్చాడు, నువ్వు వచ్చింది ఒక సాహిత్య కుటుంబంలోంచి కదా, నువ్వు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్వి, నువ్వు నీ డాక్యుమెంటరీస్ అన్నిటినీ కూడా నువ్వు రిటర్న్గా డాక్యుమెంట్, అంటే ఒక బుక్ లాగా డాక్యుమెంట్ చెయ్యి, ఫిల్మ్స్కే చేస్తున్నావు, బుక్ లాగా డాక్యుమెంట్ చెయ్యి, బాగుంటుంది అది అని సలహా ఇచ్చాడు. సరే, అప్పటి నుంచి నేను అనుకున్నాను ఏదైనా రాస్తే బాగుండేదని రాస్తే బాగుండు. ఇంత ఎక్స్పీరియన్సెస్, ఈ మిస్టేక్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి సాయి పల్లవి వీళ్ళందరితో ఉన్నటువంటి అనుబంధం మీద ఒక మంచి నవల రాయాలని కోరిక. నేను టైటిల్ అయితే మటుకు పెట్టేశారా? మై ప్రిటీ డాటర్. వావ్, వెరీ నైస్. కంగ్రాట్స్ టు iDream for reaching 1 million subscribers. Hi, this is Sai Chen. Please subscribe to iDreams.